ప్రకాశం జిల్లా కొండపి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం దుమారం రేపుతోంది. నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థులను బెదిరించి భయపెట్టి విత్డ్రా చేయించారని మాజీ మంత్రి కొండపి ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ అన్నారు. తమ పార్టీ అభ్యర్థులు తాటాకు చప్పుళ్లకు భయపడేవారు కాదని, ఎంతవరకైనా వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడుతుందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కొండేపి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నిక ఏకగ్రీవమైంది. అది ఏకగ్రీవం అంతా కూడా రాజ్యాంగ విరుద్ధంగా అయింది. తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని భయపెట్టి ఈ ఎన్నిక ఏకగ్రీవం చేశారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు ఆ కొండపి ఇన్ఛార్జ్ మాజీ మంత్రి సురేష్ గారు అంటున్నారు. మాట్లాడడం ఒకసారి సార్, ఎట్లా చూడాలి ఇదంతా కూడా? మీరంతా భయపెట్టి ఈ ఎన్నిక ఏకగ్రీవం చేశారని అంటున్నారు. ఏం జరిగింది సార్? శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి పాలనలో నియంత పరిపాలన కొనసాగుతూ ఉంది. అరాచకం నడుస్తూ ఉంది, రాక్షస పరిపాలన నడుస్తూ ఉంది, అటవిక పరిపాలన నడుస్తూ ఉంది. ఇంకా పదాలు నాకు దొరకట్లేదు. ఎందుకంటే వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేశారు ఈ ప్రభుత్వం. వ్యవస్థలన్నీ కూడా అధికార యంత్రాంగం అంతా విచ్ఛిన్నమైపోయింది. ఒక గ్రామ పంచాయతీకి జరిగే ఎన్నిక, కొన్ని జడ్పీటీసీలకు జరిగే ఉప ఎన్నికలకు భయపడి ఈ కూటమి ప్రభుత్వం ఒడిగడుతున్నటువంటి అరాచకాలు, హత్యా రాజకీయాలు, ప్రేరేపిస్తున్నటువంటి హింస రాజకీయాలకు అదుపు లేకుండా పోతా ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ కూటమి ప్రభుత్వం 14 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, ఈ యొక్క ఉప ఎన్నికల్ని, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మీరు పోటీలో చేయడానికి మీ చేత కాకపోతే, ఒకవేళ నిజంగా మీరు మంచి ఒక సుపరిపాలన అందించారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చారు, మేము సూపర్ 6 ఇచ్చాము, ప్రజలకు అన్ని హామీలు ఇచ్చి నెరవేర్చామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు కదా, ముందడుగని ప్రోగ్రాం పెట్టి మీరు గడప గడప తిరుగుతామని మొదలు పెడుతున్నారు కదా, మరి తొలి అడుగు అని చెప్పి తిరుగుతున్నారు కదా, మరి ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎందుకు వెనకం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ విధంగా హింస రాజకీయాలు చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ యొక్క పోలీస్ వ్యవస్థను వాడుకొని భయభ్రాంతులకు గురిచేసి, మరి ముఖ్యంగా కొండేపి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఈ ఎన్నిక ప్రక్రియ మీరు చూస్తూ ఉన్నారు. మా అభ్యర్థి పల్లె మేరమ్మ, ఆమె నామినేషన్ వేస్తే నామినేషన్ ఆమెకు తెలియకుండా ఫోర్జరీ సంతకంతో విత్డ్రా చేసి, ఆమెను ఎన్నికల బరిలో లేకుండా చేసి, మరి ఏకగ్రీవం అని చెప్పి డిక్లేర్ చేసుకొని ఎన్నిక 10వ తారీఖు జరుగుతూ ఉంది. అంటే 5 రోజుల ముందుగానే ఎన్నికలను క్లోజ్ చేస్తూ ఉంటే మీరు ఎన్నిక చేపట్టాలని ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకు నామినేట్ చేయాలి? ఇంకా ఈ విధంగా మీరు ముందే డిసైడ్ చేసుకొని ఎన్నిక జరగదని చెప్పి డిసైడ్ చేసుకొని ఈ విత్డ్రాల రోజే మొత్తం డిక్లేర్ చేసుకుంటామని చెప్తున్నప్పుడు ఎందుకు మీరు ఎన్నిక పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? పోలీసు వారు ఎంత బీభత్సంగా వాళ్ళు మరి ఈరోజు ప్రవర్తిస్తున్నారంటే, మరి ఈరోజు వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి రాజకీయంగా మరి కూటమి ప్రభుత్వమా, పోలీసు వారాన్ని చందంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఇళ్ల మీద పడి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి, నాయకుల్ని బెదిరించి, ప్రలోభాలు పెట్టి, లొంగ తీసుకొని అన్ని మార్గాలు అన్వేషించి చివరకు మీ మీద గంజాయి కేసు పెడతాం, 24 గంటల లోపల అభ్యర్థి ఎక్కడుందో తీసుకొచ్చి విత్డ్రా చేయించి ఏకగ్రీవం చేయకపోతే అని చెప్పి, ఒక దళిత నియోజకవర్గంలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ యొక్క రిజర్వేషన్ కూడా దళిత మహిళలకు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, కొండేపి నియోజకవర్గ ప్రజల చేత ఓట్లు వేయించుకొని మంత్రి అయిన వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని కాపాడలేని ఒక బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే మరి పరిస్థితి ఈ కుటుంబ ప్రభుత్వం ఆయన కల్పిస్తున్నప్పుడు ఆయన ఇంకా ఆ పదవిలో ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? ఎవరి కోసం ఆయన మంత్రి పదవి చేస్తున్నాడు? ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారికి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రధానమైనటువంటి ఓటు హక్కు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఈ మంత్రి ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగడానికి ఆయనకు అర్హత లేదు. ఈ విధంగా ఎన్నికల ప్రక్రియను అపహాసం చేస్తూ, ఇక్కడ ఒకటే కాదు, పులివెందుల్లో ఇక హత్యా రాజకీయాలకు తెరలేపుతా ఉన్నారు తెలుగు తమ్ముళ్ళు. మరి తెలుగు గుండాలు మా ఎమ్మెల్సీ మీద దౌర్జన్యం చేసి ఆయన చంపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదో విధంగా పులివెందుల ఉప ఎన్నికల్లో మరి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రలోభాలు పెట్టి, మరి ముఖ్యంగా భయభ్రాంతులకు గురిచేసి ఓట్లను ఏదో విధంగా లొంగ తీసుకుని గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆశలు అడియాసలు అవుతాయి. సూర్యుని కాంతిని అరచేతితో ఆపాలని ప్రయత్నం ఎంత మూర్ఖత్వం అవుతుందో అంత మూర్ఖత్వం పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో
వైసీపీ విజయాన్ని ఈ విధంగా ప్రలోభాలతోటి అధికార దర్పంతో ఈ భయభ్రాంతం గుర్చేసి అడ్డుకుంటాం అని అనుకోవడం కూడా అంతే మరి ఆ దురాశ అవుతుందని చెప్పి నేను మనవి చేస్తూ దీనికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన శాస్తి చేస్తారు, బుద్ధి చెప్తారు. నేను హితవు పలుకుతా ఉన్నాను. ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఎవరు కూడా హర్షించే పరిస్థితి లేదు. మీరు నిజంగా మంచి చేసింటే రండి, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిద్దాం, ప్రజల తీర్పును మనం స్వాగతిద్దాం. ప్రజలు మీరు ఇచ్చిన పరిపాలన ఉంటే వాళ్ళు ఓటేస్తారు. మేము తప్పుకుంటామని మీరు మంచి పరిపాలన చేస్తారంటే మేము కూడా ఒప్పుకుంటాం. మీరు కూడా మగతనం అది ఇది అంటున్నారు కదా, మరి మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఈ విధంగా మరి దొడ్డిదారులో అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకుంటే ఎవరు కూడా ఊహించారు. ఎంత దూరమైన పోరాటం చేస్తాం. ఈ యొక్క తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపుళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానివ్వండి, అభ్యర్థులు కానివ్వండి భయపడేదే లేదు. ఏ విధంగా ముందుకెళ్తారు సార్ న్యాయం కోసం? అంటే ఇప్పుడు ఇట్లా జరిగింది, మరి జరిగినప్పుడు మీరు ఒక ప్రతిపక్ష నేతగా క్వశ్చన్ చేస్తున్నారు. ఎట్లా ముందుకెళ్ళబోతుంది, న్యాయపరంగా ఎట్లా వెళ్తుంది? మేము రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా మేము టచ్ చేస్తున్నాం. పోలీస్ వ్యవస్థను, సిఐ దగ్గర నుంచి, SHO దగ్గర నుంచి, DSP, SP, IG, DGP అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మరి స్పందిస్తారో లేదో చూద్దాం. అట్లాగే కలెక్టర్కి చెప్పడం జరిగింది. రేపు మార్నింగ్ 10:30కి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మేడం గారు, నీలం సాహ్ని గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. అందరం వెళ్తాం, పోరాటం చేస్తాం. చివరికంట పోరాటం చేస్తాం. 10వ తారీఖు కొండేపి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక జరిగే వరకు పోరాటం చేస్తాం. జరుగుతుందని మేము నమ్మకం మాకుంది. ఎందుకంటే వ్యవస్థల మీద భరోసా ఉంది. వాళ్ళు చేసిన తప్పు పని అది ఫోర్జు సంతకం. ఈరోజు కాకపోతే రేపైనా కూడా నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మరి స్పందించకపోతే న్యాయస్థానం తలుపు తట్టడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క ఎలక్షన్ పిటిషన్ కూడా వేయడానికి సిద్ధమవుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి చూడొచ్చు. ఆ కొండేపి ఎన్నిక చాలా సంవత్సరాలుగా కూడా పెండింగ్లో ఉంది. దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగాల్సి ఉంటే అది సజావుగా సాగడానికి కూడా ఇట్లాంటి అడ్డంకులు సృష్టించారని చెప్పేసి మాజీ మంత్రి సురేష్ సైతం చెప్తున్నారు. న్యాయ పోరాటం చేస్తాము, ఇప్పటికే అందరికీ ఇక్కడ పోలీసులకు కావచ్చు, ఇటు దీనికి సంబంధించిన అధికారులకు సైతం కూడా ఫిర్యాదు చేశామని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.